హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మనం ప్రతి ఇంట్లో ఉపయోగపడేదే పర్ఫెక్ట్ ఇడ్లీ పిండి తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. చాలామంది ఇడ్లీలు గట్టిగా వస్తున్నాయి లేదా పిండి సరిగ్గా ఫర్మెంట్ కావడం లేదని చెబుతూ ఉంటారు. సో ఈ వీడియోలో మనం 100% సాఫ్ట్ ఇడ్లీ ఎలా చేసుకోవాలో ఆ బ్యాటర్ ప్రిపరేషన్ అనేది చూద్దాము. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం మినప్పప్పు అనేది నానబెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు నేను ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోని ఈ గ్లాస్ ఉంది కదా, సో ఈ గ్లాస్తో ఒక గ్లాస్ ఆఫ్ మినప్పప్పు తీసుకుంటున్నాను. అది అందులో వేసుకొని ఇప్పుడు బాగా వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకున్న తర్వాత మనం అందులో వాటర్ అనేది యాడ్ చేసి నానబెట్టుకోవాలండి. మినప్పప్పుని కనీసం 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. వేసవి కాలంలో 4 గంటలు సరిపోతాయి. చలికాలంలో అయితే కొంచెం ఎక్కువ సమయం నానబెట్టవచ్చు, లేదా మీరు ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. చూసారు కదా మినప్పప్పు అనేది ఎంత బాగా నానిందో. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి కడిగి బాగా పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నానబెట్టిన మినప్పప్పుని మిక్సీ లేదా వెట్ గ్రైండర్లోని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడైతే వెట్ గ్రైండర్లో వేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు నేను కూలింగ్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. గ్రైండర్ లేదా మిక్సీలో పప్పు రుబ్బుకునేటప్పుడు రాపిడి వల్ల వేడి అనేది పుడుతుంది. ఈ వేడి పప్పులోని సహజ బ్యాక్టీరియాని చంపేస్తుంది. దీనివల్ల పిండి అనేది సరిగ్గా పులియదు. సో ఇడ్లీలు గట్టిగా వస్తాయి. అందుకని చెప్పి దీన్ని నివారించడానికి మనం ఐస్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ అనేవి వీటితోని వేసి మనం పప్పు అనేది రుబ్బుకుంటాము. సో ఇలా మనం ఐస్ వాటర్ ఐస్ క్యూబ్స్ వాడడం వల్ల, చల్లటి నీరు వాడడం వల్లనే మన గ్రైండర్ మోటార్ లేదా మిక్సీ జార్ అనేది వేడెక్కకుండా పిండి సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉంటుందండి. సో మనకి ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా కూడా వస్తాయి. ఇక్కడ మనం పిండి రుబ్బేటప్పుడు ఫస్టే ఎక్కువగా వాటర్ అనేది వేయకూడదండి. పిండి సరిగ్గా మెత్తగా గ్రైండ్ అవ్వదు. సో కొంచెం గ్రైండ్ అయిపోయింది అన్న టైంకి మనం వాటర్ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే కొంచెం వాటర్తోనే మనం పిండి అనేది రుబ్బుకుంటూ ఉండాలి. మనకి ఇక్కడ ఇడ్లీ రుబ్బు అనేది నలుగుతున్న టైంలోనే మనం ఇక్కడ ఇడ్లీ నూక అనేది నానబెట్టుకోవాలండి. చూసారు కదా, ఫస్ట్ మనము మినప్పప్పు అనేది ఇదే గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నాము. సో నేను ఇక్కడ ఒక గ్లాస్ మినప్పప్పుకి 2.5 గ్లాసుల నూక అనేది నానబెట్టుకుంటున్నాను. సో ఒక గ్లాస్ మినప్పప్పుకి 2.5 గ్లాసులు అనేవి నానబెట్టుకోవాలి. అప్పుడు మనకి చాలా మెత్తగా ఉంటుందండి ఇడ్లీ అనేది. ఇప్పుడు ఇందులో వాటర్ అనేవి వేసుకొని బాగా ఒక 2 to 3 టైమ్స్ అనేవి వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత వాటర్ అనేది వేసుకొని నానబెట్టుకోవాలి. మనం రుబ్బు అంతా అయిపోయి మనం ఒక బౌల్లోకి రుబ్బు తీసుకున్నంత వరకు నానితే చాలండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇడ్లీ రుబ్బు అనేది బాగా నలిగిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక పెద్ద బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, పిండి ముందే రుబ్బుతున్నప్పుడే ఎక్కువ వాటర్ అనేది మనం యాడ్ చేసుకుంటే మనకి మెత్తగా నలగదని. సో చూసారు కదా ఇప్పుడు రుబ్బు అనేది ఎంత సాఫ్ట్గా ఉందో. సో మనం నలిగిన కొద్దీ కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే మనకి పిండి రుబ్బడం అనేది చాలా సులువైపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టి ఉంచుకున్న ఇడ్లీ నూకనైతే గట్టిగా పిండుకొని పిడికిలతోని అందులో యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, మనం వాటర్లో నుంచి తీసి నూక అనేది ఎంత గట్టిగా పిండుకొని రుబ్బులో యాడ్ చేసుకుంటే మనకు అంత సాఫ్ట్గా ఉంటుంది ఇడ్లీ కూడా. ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడైతే నూక అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు చేత్తోనే కలుపుకుంటాను రుబ్బంతా. ఇక్కడ మనం చేత్తో పిండిని కలపడం వల్ల చేతిలో ఉన్న ఉష్ణోగ్రత పిండి త్వరగా పులియడానికి సహాయపడుతుంది. ఈ రుబ్బుని మనము మూత పెట్టేసి 8 నుంచి 12 గంటల పాటు ఫెర్మెంట్ అవ్వనివ్వాలి. ఫెర్మెంట్ అయిన తర్వాత ఇలా తీసి చూస్తే మనకి రుబ్బు అనేది ఉబ్బినట్టు ఉంటుందండి. చూసారు కదా, ఇది మనకు పర్ఫెక్ట్ ఇడ్లీ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టు అండి. మనం దీన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఇడ్లీ పెట్టుకునే ముందు కూడా ఒకసారి రుబ్బును అనేది బాగా మెత్తగా కలుపుకోవాలండి, చుట్టూ తిప్పుకొని.
అండ్ ఇక్కడ మనం ఇడ్లీ పెట్టుకోవడానికి ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అనేది అప్లై చేసుకొని మనం కొంచెం వాటర్ అడుగుననేది పోసుకొని ఇడ్లీలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ అందులో యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. మనం ఇడ్లీ పాత్ర అనేది పిండి వేసి ఆవిరి మీద పెట్టి ఉడికించేటప్పుడు మీడియం మంట మీద 10-12 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందండి. మీడియం మంట మీద ఉడికించడం వల్ల లోపల కూడా బాగా ఉడికి చాలా బాగా వస్తుంది ఇడ్లీ అనేది. చూసారు కదా, ఉడికిపోయిన తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి చూస్తే ఆవిరి ఎంత బాగా వస్తుందో. సో ఇలా టచ్ చేసి చూస్తే మనకి ఇడ్లీ ఉడికిందా లేదా అనేది తెలిసిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు ఒక ప్లేట్లోని గ్రౌండ్ నట్ చట్నీ అనేది ఒక బౌల్తో తీసుకొని మన వేడి వేడి ఇడ్లీ తీసుకొని అందులో పెట్టుకోవడమేనండి, ఒకటి దాని తర్వాత ఒకటి. అంతే ఫ్రెండ్స్, ఎంతో మెత్తగా స్పాంజ్లా ఉన్న ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. ఈ ఇడ్లీలను కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ లేదా సాంబార్తో సర్వ్ చేస్తే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ మరియు టేస్టీ వంటకాల కోసం మా రెసిపీ విత్ మధు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ మరో మంచి రెసిపీతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.